సమయంలో ఎంతో సంతోషంతో మేము పాటలు పాడుకుంటూ మీ వద్దకు వచ్చి ఉంటున్నాం. కారణం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్పారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు, మీ హృదయములలో కలవరపడనీయకుడి. ప్రియమైన స్నేహితుల సహోదరి, శాంతి, నిజమైన శాంతి దేవుని యొద్ద నుండే మానవులకు లభించనది. ఈరోజు ఎంతో మంది శాంతి సమాధానం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి కారణం పాపమై ఉంటున్నది. పాపం వలన వచ్చి జీతము మరణమని బైబిల్ సెలవిస్తుంది. పాపమును తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రత్యక్షమైనాడు. ఆయన కన్య మరియ గర్భమందు జన్మించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకై శిలువలో ఆయన యజ్ఞమైపోయింటున్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచినాడు. అయితే యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరచును. స్వర్గానికి వెళ్ళడానికి మార్గము యేసు ప్రభువారు. ప్రతి మానవుడు కుల, మత, భాష, ప్రాంతీయ భేదం లేకుండా అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకరోజు మరణం మనని ఎదుర్కొంటుంది. మరణిస్తే నీ వెంట ఎవరు రారు. చనిపోయిన తర్వాత నీ పాపమును పట్టుకొని పాతాళానికి తీసుకొని పోతుంది. అట్టి భయంకరమైన పాతాళం నుంచి తప్పించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ప్రియమైన స్నేహితుల సహోదరి, యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు, నిత్య జీవానికి వారసులుగా చేయబడతారు. ప్రభు నిన్ను దీవించును గాక. ప్రార్థన.